హలో అండి, వెల్కమ్ టు రుచిఫై ది టేస్ట్ ఆఫ్ సౌత్. ఆంధ్ర స్టైల్ బీన్స్ ఫ్రై ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో నేను కొత్తగా ఛానల్ని క్రియేట్ చేశాను. నా ఛానల్కి ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. వీడియోలో చూపిస్తున్న విధంగా బీన్స్ని ఇలా కట్ చేసుకొని వాష్ చేసి ఇందులో బాయిలింగ్కి సరిపడా వాటర్ అండ్ సాల్ట్ని యాడ్ చేసి బాయిల్ చేసుకొని వాటర్ని తీసేసి ఈ విధంగా తీసుకొని పక్కన ఉంచుకుందాం. ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని ఇందులో పచ్చెనగపప్పు, జీలకర్ర, మినప్పప్పు, కొద్దిగా ఆవాలు, ఇంకా గార్లిక్ అండి, ఇవి కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇందులో నేను రెడ్ చిల్లీస్ వేయడం మర్చిపోయాను, సో మీకు కావాలంటే యాడ్ చేసుకోండి. కొద్దిగా కర్రీ లీవ్స్ తీసుకొని ఇది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను. ఇది ఫ్రై అయ్యాక ముందుగా బాయిల్ చేసుకున్న బీన్స్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. ఈ బీన్స్ కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇందులో నేను 1/2 టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేస్తున్నాను. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇది ఈ విధంగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో నేను 1.5 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఇది సిమ్లో పెట్టుకొని కాసేపు ఫ్రై అవ్వనివ్వండి. ఈలోపు మనం ఒక పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాం. పౌడర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి పుటాని, ఇక్కడ నేను 20 గ్రామ్స్ వరకు తీసుకుంటున్నాను. కొద్దిగా గార్లిక్, ఇది పౌడర్ చేసుకొని తీసుకుందాం. ఫస్ట్ పుటానీని గ్రైండ్ చేసి ఆ తర్వాత గార్లిక్ని వేసి కచ్చాపచ్చాగా పౌడర్ చేసుకోవాలి. ఆ పౌడర్ని ఇందులో అయితే నేను 1.5 టేబుల్ స్పూన్ వరకు తీసుకుంటున్నాను. ఈ విధంగా పౌడర్ చేసుకున్న దాన్ని ఈ ఫ్రైలో యాడ్ చేస్తున్నాను. ఇది బాగా కలుపుకుంటే అంతే అండి, ఆంధ్ర స్టైల్ బీన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇది వేడి వేడి రైస్లోకి, రోటి పచ్చడి, పప్పు లేదా రసంలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు ఇలా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.